హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 5వ తారీఖు ఫ్రైడే ఏప్రిల్ 2024. ట్రేడర్స్ ఇవాళ నేను ఒక చిన్న లాస్ చేసిన, ఒక ట్రేడ్ తీసుకున్నా. ఓకే, చూడండి ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, ₹400 చిన్న లాస్ చేసిన. లైక్ ఈ పైసలు ఇంత ఇంతకన్నా ఒక 600, 700, 800 వరకు మ్యాక్స్ లాస్ ఉంటుంది. చిన్న లాస్లే ఉంటాయి, ఎందుకంటే నా సెటప్ అట్లా ట్రేడ్ తీసుకున్నా. ఓకే, దాని తర్వాత ఒక ట్రేడ్ తీసుకున్నా. ఏమైంది అనేది ఎటు జెడ్ చూసుకున్నాం. 12:45 నేను ఎంట్రీ తీసుకున్నా. దాని తర్వాత ఒక 20 minutesలో ఎస్ఎల్ కొట్టేసి బయటకు వచ్చేసిన. దానికన్నా ముందు ట్రేడర్స్ వాట్సాప్కి వస్తే ట్రేడర్స్ సింపుల్ మార్నింగ్ ఒక మెసేజ్ పెట్టిన, బై ఆన్ డిప్స్. చూడండి ట్రేడర్స్, ఇక్కడ బై ఆన్ డిప్స్ అని పెట్టిన మెసేజ్. ఓకే, దాని తర్వాత మా ఫ్రెండ్ ఒక వీడియో ఒక పోస్ట్ పెట్టిండు. ఆ పోస్ట్ రైజింగ్ వెడ్జ్ లెక్క ఉంది, సో అది బ్రేక్ డౌన్ ఇస్తుంది అని అనుకున్నా. దాని తర్వాత మార్కెట్ అది నిఫ్టీలో చూసిండు, నిఫ్టీ మొత్తం సైడ్ వేస్ అయింది. కానీ నేను బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నా. బ్యాంక్ నిఫ్టీలో ఒక ఎంట్రీ తీసుకున్నా, లాస్ అయిందని చెప్పిన. ఏమైంది ఏ టు జెడ్ మనం ఒకసారి చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, మార్కెట్లోకి వస్తే బ్యాంక్ నిఫ్టీ 12:48 అంటే సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఓకే, ఆ రీజన్ కూడా చెప్తాం. నిన్నటి క్లోజింగ్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. ఓకే, దాంతో పాటు ఇవాళ 1 అవర్ ఏదైతే ఉందో ట్రేడర్స్, 1 అవర్ పైన కూడా రేంజ్ బయట ట్రేడ్ అవుతుంది. సో సింపుల్లీ బై అండ్ డిప్స్ ప్లాన్ చేయాలి. బై అండ్ డిప్స్ ప్లాన్ చేయాలంటే ట్రేడర్స్ నేను ఇంకొక రూల్ యాడ్ చేసినది ఏంటంటే 50 EMI టచ్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది ప్రాబబిలిటీ అనుకున్నా. ఒక 50 EMI కాదు, నేను కొన్ని పాయింట్స్ కూడా చూస్తా. ఓకే, సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ఉన్నప్పుడు ట్రేడర్స్ ఓకే నేను ఎంట్రీ తీసుకున్నాం అనుకున్నా. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్, నా రీజన్ చూడండి, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది అండ్ నిన్నటి క్లోజింగ్ కన్నా పైన ఉంది. సో ఓన్లీ బై అండ్ డిప్ అనుకున్నా. ఓకే, దాంతో పాటు ఈ బాటమ్ నుంచి టాప్ వరకు ఫిబొనాచి డ్రా చేస్తే 50% లెవెల్ దగ్గర రిజెక్షన్ అయ్యి పైకి పోతుంది. 50 అని అనుకోండి, 38 అనుకోండి, రెండు లెవెల్ పాజిటివ్కే. ఓకే, దాని తర్వాత నేనేం చూసినానంటే ఇంకొకటి యాడ్ చేసిన ఏంటంటే, ఇగో ఇలా ఒక ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేస్తే ట్రేడర్స్ చూడండి, ఈ లెవెల్లో బ్రేక్ డౌన్ ఇచ్చింది. అంటే ఇక్కడ ఎవరైతే బయింగ్ వస్తుందని ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళ ఎస్ఎల్ కొట్టేసింది. ఒకవేళ కనుక ఈ ఒరిజినల్ అయితే, ఈ బ్రేక్ డౌన్ కనుక ఒరిజినల్ అయితే కంటిన్యూయేషన్ చేసి కిందికి పోవాలి. కానీ మార్కెట్ ఏం చేస్తానంటే సైడ్ వేస్ అయిపోయింది. సో సైడ్ వేస్ అయినప్పుడు నేనేం చేసిన అంటే సింపుల్గా సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ఇక్కడ చూడండి ట్రేడర్స్, ఈ లెవెల్లో ఈ బ్రేక్ అయినప్పుడు సంథింగ్ ఈ లెవెల్లో సమ్వేర్ అరౌండ్ ఇక్కడ నా ఎంట్రీ తీసుకున్నా. ఇది నా చిన్న సెల్ పెట్టిన. టార్గెట్ వచ్చేసి పైన ఉండే అండ్ దాంతో పాటు మార్కెట్ ఇలా బ్రేక్ అవుట్ కూడా ఇచ్చింది. ఓకే, నేనేం చేసిన, మార్కెట్ ఇలా నడుస్తుంటే స్పైక్ రాగానే సమ్వేర్ అరౌండ్ స్పైక్ లో దగ్గర ఎగ్జిట్ అయిపోయినా. నా మిస్టేక్ వచ్చేసి ట్రేడర్స్ ఓకే, ఎగ్జిట్ అయిపోయినా. దాని తర్వాత పైకి పోయింది, అది ఓకే. నేను ఇందులో ఏం చూస్తానంటే ట్రేడర్స్ 2 మిస్టేక్స్ చూస్తాను. ఒకటి, ఏదైతే ఈ స్పైక్ ఇచ్చిందో ట్రేడర్స్, లైక్ నా ఎస్ఎల్ కొట్టేసిందో, క్యాండల్ నా ఎస్ఎల్ కింద కనుక క్యాండల్ రెడ్ పడి దాని లో కూడా కట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటానా. ఒరిజినల్గా అయితే ఇంకా లో కట్ చేయలేదు, ఆప్షన్లలో కట్ చేసింది, ఇందులో కట్ చేయలేదు. దీని తర్వాత ఇక్కడి నుంచి పైకి పోయింది. ఓకే, ఇది ఫస్ట్ మిస్టేక్. కానీ ఇక్కడ నా ఎస్ఎల్ స్ట్రిక్ట్ ఉంది కదా అంటే ట్రేడర్స్, నేను ఇంతసేపు ఏదైతే నా ప్లాన్ ఉందో ఆ ప్లాన్ వ్యాలిడిటీ ఈ లెవెల్ కనుక లో కట్ అయితే వ్యాలిడిటీ పోతుంది. నా సెటప్ ఫెయిల్ అయినట్టే. ఫెయిల్ అయితే నేను అక్సెప్ట్ చేసి బయటికి రావాల్సిందే. సో సింపుల్గా బయటికి వచ్చేసిన. దాని తర్వాత ఇంకొకటి వెంటనే ఇక్కడ ఇంకొక సెటప్ వస్తాను. ఓకే, అది ఎగ్జిట్ అయిందో లేదో ఇంకొక సెటప్ కూడా ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఇది ఇస్తుంది. ఒక 64 పాయింట్ల ఎస్ఎల్ ఉంది. కానీ ట్రేడర్స్ నా మైండ్లో ఏం నడుస్తుందంటే, ఆల్రెడీ మార్కెట్ సైడ్ వేస్కి వచ్చేసింది. మార్కెట్ వెళ్ళాలంటే ఈ నుంచే వెళ్ళాలి. ఓకే, ఇక్కడ దాకా వచ్చిందంటే ఇంకొంచెం సైడ్ వేసి మళ్ళీ ఇంకొంచెం ఈ లో కూడా కొట్టేస్తుందేమో అన్న మైండ్ సెట్లో నేనున్నా. అప్పటికి ఇక్కడ పేపర్ ట్రేడ్ ఒకటి తీసుకున్నా, అది ఎంట్రీ ట్రిగ్గర్ అయింది, ఎస్ఎల్ ట్రిగ్గర్ అయింది. ఒక్క నిమిషం, మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో చూద్దాం. ట్రేడింగ్ వేరా. ఓకే,
ఒక ఎంట్రీ తీసుకున్నా కానీ ట్రేడర్స్ నీ ఎస్ఎల్ పెడితే అది ఆటోమేటిక్గా చూడండి ట్రేడర్స్ ఎగ్జాక్ట్గా నేను అనుకున్న ప్లేస్లో ఎంట్రీ తీసుకున్నా కానీ స్టాప్ లాస్ ఈడ పెడితే అది ఇక్కడే ట్రిగ్గర్ అయింది బయటకు వచ్చేసిన ఇక ఎందుకులే అని బయటకు వచ్చేసిన కానీ మార్కెట్ మాత్రం మూమెంటం ఇచ్చింది. ఓకే, నా ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి రీ రీ ఎంట్రీ తీసుకోలేదు. ఓకే, అండ్ దాంతో పాటు ఈ లో అనేది కట్ చేసాక దాని కింద కూడా వేడి చేయాలి కానీ ఇంతగానం ఎందుకు ఇచ్చుడు మార్కెట్కు అని. ఓకే, అందుకోసమే దాన్ని వదిలిపెట్టిన. ఇంకొక మిస్టేక్, మేజర్ మిస్టేక్ ఇది ట్రేడర్స్, మేజర్ మిస్టేక్ ఇది. ఇది మిస్టేక్ అని అయితే అనుకుంటలేదు, ఎందుకంటే కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ కాదు ఇది. చూడండి ట్రేడర్స్, ఒకవేళ నేను ఈ రీసెంట్ బాటమ్ నుంచి కనుక ఫిబొనాచి డ్రా చేస్తే, ఓకే నా ఎంట్రీ వచ్చేసి ఇక్కడ ట్రేడర్స్ రీసెంట్ బాటమ్ నుంచి కనుక డ్రా చేస్తే 6-1 లెవెల్ని టచ్ అయింది. సో ఈ దీనికి వ్యాలిడిటీ లేదు ఈ ట్రెండ్కు. కొంచెం కిందికి వస్తే ఇక్కడ ట్రెండ్ లేదు. సో ఇంకా కొంచెం కిందికి వస్తే ట్రేడర్స్ చూడండి సమ్వేర్ అరౌండ్ ఈ లో నుంచి డ్రా చేస్తే ప్రాపర్ ఉంది. కానీ ఇక్కడ మిస్టేక్ వచ్చేసి ట్రేడర్స్ ఇది లో కదా, లో హై, హైయర్ లో, హైయర్ హై. ఓకే, ఫస్ట్ బ్రేక్అవుట్, సెకండ్ బ్రేక్అవుట్, థర్డ్ బ్రేక్అవుట్, ఇది ఫోర్త్ బ్రేక్అవుట్. సో ఫస్ట్ అండ్ సెకండ్ బ్రేక్అవుట్ కి ప్రాబబిలిటీ హై ఉంటుంది. దాని తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ప్రాబబిలిటీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది, అంటే తగ్గుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సెటప్ ఇచ్చింది కదా ట్రేడర్స్, ఈ సెటప్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ టైం వచ్చింది కదా ట్రేడర్స్, ఫస్ట్ టైం ఇది అవాయిడ్ చేయాలి. అంతకైతే నీ దగ్గర మల్టిపల్ లాట్స్ ఉంటే, ఒకవేళ నేను 2 months తర్వాత ప్రాఫిటబుల్ ఉంటే మల్టిపల్ లాట్స్ తీసుకుంటా. అప్పుడు ఏం చేస్తా అంటే ఈడ ఒక లాట్ ఎంట్రీ చేస్తా. మళ్ళీ ఎప్పుడైతే ఈ లో కట్ అయినాక మళ్ళీ సెటప్ ఇస్తుందిగా, లో ఖచ్చితంగా కట్ అవుతుంది, ఎందుకంటే నేను 2-3 సార్లు చూసిన. ఫస్ట్ సెటప్ ఇచ్చినప్పుడు ట్రాప్ జరిగింది, సెకండ్ సెటప్ ఇచ్చినప్పుడు ఫుల్ క్వాంటిటీలో యాడ్ చేయాలి. ఓకే, దాని తర్వాత మూమెంటం చూడండి, ఇది ఒకటి నేను గమనించిన. ఓకే, మళ్ళీ ఒకసారి పాయింట్ చెప్తా. బాటమ్ టు టాప్ ఫిబొనాచి డ్రా చేస్తే లో హై, హైయర్ లో, హైయర్ హై, అప్ ట్రెండ్ ఫామ్ అయినాక ఫస్ట్ బ్రేక్అవుట్, సెకండ్ బ్రేక్అవుట్ మాత్రమే ప్రాబబిలిటీ హై ఉంటుంది. ఓకే, దాని తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇవన్నీ ప్రాబబిలిటీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ బ్రేక్అవుట్, సెకండ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఫుల్ క్వాంటిటీలో బిందాస్గా ఎంట్రీ తీసుకుంటా. ఎప్పుడైతే థర్డ్ బ్రేక్అవుట్కి వస్తుందో ట్రేడర్స్, అప్పుడు ఒకవేళ మల్టిపుల్ లాట్స్ అయినాక ఫ్యూచర్లో ఇక్కడ సగం క్వాంటిటీ యాడ్ చేస్తా, ఇంకా కిందికి వచ్చి ఇల్లో కడి అయితే మొత్తం ఫుల్ క్వాంటిటీ యాడ్ చేస్తా. ఓకే, ఇది మిస్టేక్ అని నేను అనుకుంటాను. ఇది మిస్టేక్ ఏం కాదు కానీ అబ్జర్వేషన్. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారు.